నానమ్మ నానమ్మ నేను హైదరాబాద్ వెళ్ళొస్తానే. నా మీద ఎంత ప్రేమరా నీకు. చెప్పెళ్ళడానికి వచ్చావా నా బంగారు కొండ. నువ్వు వచ్చి నా కన్నీళ్లు తుడిచెళ్తున్నావా బంగారం? ఏంటోరా నువ్వు ఊరెళ్తున్నావంటే బాధగా ఉంది బంగారం. బెంగ కూడా ఉందిరా. ఎందుకు నానమ్మ? మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే. నేను బతుకుండగానే జరుగుతుందో లేదో. అలా అనకు నానమ్మ, నీకోసమైనా నేను వస్తానుగా. సరే నానమ్మ, నా కోసం మమ్మీ డాడీ ఎదురు చూస్తున్నారు, వెళ్ళొస్తానే. అలాగే. అమ్మా అమ్మా ఏమైంది నానమ్మ? అమ్మా ఏమై ఉంటుంది? పెద్దవాడికి గుండెపోటు వచ్చినట్టుందమ్మా. అయ్యో అలాగా, వెళ్ళి డాక్టర్ని తీసుకురాపో. మమ్మీ, నానమ్మ పడిపోయింది. దీప్తి, త్వరగా రా మమ్మీ. నానమ్మ నానమ్మ లే నానమ్మ. మమ్మీ ఏమైంది నానమ్మ? లే నానమ్మ. ఏమైంది నానమ్మ? అత్తయ్య, అత్తయ్య ఏమైంది చెప్పండి అత్తయ్య. పెయిన్గా ఉందా అత్తయ్య? అత్తయ్య అమ్మా, డాక్టర్ గారు వచ్చారు. రండి చూడండి. అమ్మా వీరిని కొంచెం లోపలికి తీసుకురండి. భవిష్య 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 నా చిట్టి తల్లి భవిష్య, నా బంగారు. చూడండి, మీరు ఇలా ఎమోషనల్ అవ్వకూడదు. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత త్వరగా రికవరీ అవుతారు. మందులన్నీ క్రమం తప్పకుండా వాడాలి. నాకే మందులు పనిచెయ్యవు. నా భవిష్యం చూస్తే ఏ రోగం ఉండదు నాకు. భవిష్య ఎవరు? నా మనవరాలు. మనవరాలా? ఎక్కడుంటుంది? ఎక్కడ ఏంటి, నా ఇంటెదురుగానే ఉంటుంది. భవిష్య భవిష్య భవిష్య. ఏమండి, భవిష్య ఎవరు? నేనే. దేనికండి? వారు భవిష్య భవిష్య అని అదే పనిగా కలవరిస్తున్నారు. అవునా? దీన్ని కలవరించడం ఏంటి? వారికి ఈ అమ్మాయి మీద చాలా ప్రేమ ఉందండి. అయితే ఏంటి? చూడమ్మా, తనిప్పుడు పేషెంట్. యాజ్ ఎ డాక్టర్గా పేషెంట్ క్షేమమే మాకు ముఖ్యం. వారున్న పరిస్థితిలో ప్రశాంతంగా ఉంటే తప్ప త్వరగా కోలుకోలేరు. అందుకని ఈ పాప వారి కళ్ళెదురుగా ఉంటే త్వరగా కోలుకుంటారు. అదెలా కుదురుతుంది? మేము హైదరాబాద్కి వెళ్ళాలి. ప్రయాణందే ఉందమ్మా, కాస్త వెనక ముందైనా వెళ్ళొచ్చు. మీరు కాదు అని వెళ్తే వారు పైకి ప్రయాణం చేస్తారు. కాస్త మానవతా దృక్పథంతో ఆలోచించండి. మాకు ఆవిడికి శత్రుత్వం ఉంది. ఆవిడ పట్ల మానవతా దృక్పథం ఏంటి? లేక అవే మాటలు. శత్రుత్వం ఉండొచ్చు, అలా అని ప్రాణాలు తీస్తామా? అంత దుర్మార్గానికి ఒడిగట్టలేము. అంటే ఇప్పుడు ఈవిడ కోసం మనం హైదరాబాద్ వెళ్ళటం మానేయాలా? మూర్ఖంగా ప్రవర్తిస్తే ఆవిడ పోతే ఉన్న పాపానికి మరింత పాపం యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు భవిష్యను ఆవిడ దగ్గరికి తీసుకెళ్తావా?
బ్రతకాలంటే కాస్తన్నా మీరు చేసిన ద్రోహాలకి ప్రాయశ్చిత్తం కోసమైనా తప్పదు. ధరణి, బాబుగారు, మీరు అలా వెళ్ళాక ఆవిడ పోతే ఊరంతా తమరనే అనుకుంటారు. జీవితాంతం చెడ్డ పేరు మొయ్యాల్సి వస్తుంది. విన్నర్గా